ఈ వీడియో చర్చి రిఫార్మేషన్ అనే టీం వారు మన చర్చి ప్రేయర్ టీంలో నుంచి ఈ యొక్క వీడియో చేశారు. దాన్ని ఉన్నదే ఉన్నట్లుగా ఇక్కడ మీకు పంపుతున్నాను. ఎందుకంటే నాకు వీడియోలు చేయడం కొత్త, అమ్మగారు తదితరులు అందుబాటులో లేనందున కనుక మీకు ఈ వీడియోలు ప్రేయర్ టీం వాళ్ళు చేసింది, సెక్రటరీ చేసినట్టుగా మీకు ఈ వీడియో పంపుతున్నాం. దయచేసి గమనించి మీరందరూ 30 రోజుల ప్రార్థనలో ఏకాత్మ కలిగి మాతో పాటు ఏకీభవించి చనిపోయి బాధపడుతున్న వారి కుటుంబాలకు మేలు కలిగినట్లుగా, మీరు మరింత క్షేమంగా ఉండునట్లుగా దేవుని కాపుదలతో ఉండాలని ప్రార్థిస్తున్నాం. వందనాలు. మన సంఘానికి అత్యంత ప్రియమైన మీకు, దేవుని బిడ్డలైన మీ అందరికీ మా వందనాలు. ముందుగా మీకు మా క్షమాపణలు. వీడియోల విషయం ఏమి చెప్పకుండానే క్షమాపణలు చెప్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చేమో. ఇలా క్షమాపణలు అడగడానికి మరణం అంతా ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే ఇటీవల జరిగిన మరణాలకు మేము చింతించడం ఒక కారణం. అసలు విషయం ఏంటంటే, మనం నమ్ముకున్న దేవుడు మనకు కలగబోయే నష్టాలను ముందుగా తెలియపరచడానికి, ఆయన రెక్కల నీడలో భద్రపరిచి ఉండడానికి ముందుగా మనకు తెలియపరుస్తాడు. అబ్రహాం గారు లోతు కుటుంబానికి రాబోతున్న శ్రమను గూర్చి ముందుగా తెలియపరిచినట్లు, అపొస్తలుడైన యోహాను గారు పద్మసు దీపంలో జరగబోతున్న భవిష్యత్ తెలియపరిచినట్టుగా, నేటి కాలంలో దేవుడి పిల్లలమైన మనకు తెలియపరచకుండా ఉండడని బైబిల్ చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది, తెలుస్తుంది. అసలు విషయం ఏంటంటే, మన కొరకు దేవుడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మేడగది మీద అపోస్తుల మీద అగ్ని అభిషేకం కురిపించి మనలాంటి వారి మీద మనల్ని రక్షించడానికి దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. అలాగని అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది, మనకు తెలుసు. దేవుడు చేసిన అద్భుతాల కంటే దేవుడు ఆయనకి ఇష్టమైన సేవకుల ద్వారా ఇంకా అనేకమైన అద్భుతాలు చేయిస్తారని ముందుగా బైబిల్లో రాసి ఉంది. అది మనం చదువుకున్నాం. అలాంటి అద్భుతాలు నేటి కాలంలో దేవుడు తన ఆత్మతో నింపి దైవజనులైన బిషప్ ఆనంద్ పాల్ గారితో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి తన పిల్లలను దేవుడు రక్షించుకోవడానికి అనేకమైన కార్యాలు చేశారు. ఖచ్చితంగా బాబు పుడతాడని చెప్పి దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడు అని చెప్పి జనవరి 31వ తారీఖు వెళ్ళాను. ఆ రోజే చెప్పారు బాబు పుడతారని చెప్పి ఆఖ్యంగా చెప్పారు. సరే మేమైనా బాబైనా పాపైనా మాకు పెద్ద ఇబ్బంది లేదని అంటే, లేదు నాకు దేవుడు చూపించాడు నీకు బాబే పుడతాడని ఆ రోజే కరాకర్ని చెప్పారు. అనుకున్న విధంగానే బాబు పుట్టాడు. దేవుడు చెప్పారు, అయ్యగారి ప్రవచనం నెరవేరింది. మాకు ఈరోజు బాబు పుట్టాడు. అయ్యగారు చెప్పారు, ఆనంద్ పాల్ గారు ఈ ప్రవచనంలో మగ బాబు పుడతాడని, అలాగే పుట్టాడు. నా భర్తకు మరి అయ్యగారు 3 నెలల కిందట నా పరిచయమైనప్పుడు ఒక దురాత్మ అనేది ఉందని చెప్పారు, కానీ నేను అంత పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ వారం నుంచి చాలా ప్రాబ్లం అయిపోయి తిరిగి మళ్ళీ నా భర్తకు శోధన వచ్చినప్పుడు ఎన్నిక దిక్కుతో స్థితిలో సైతాన్ని బయటకు వచ్చింది. గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన బిడ్డలను బట్టి దేవుని స్థుతిస్తున్నాను. నా పేరు అఖిల్, మాది వరంగల్ డిస్ట్రిక్ట్. నేను గత 3 నెలల క్రితం అయ్యగారి దగ్గరికి రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దాన్ని బట్టి నేను అయ్యగారి దగ్గర రావడం జరిగింది. ఆ సమయంలో అయ్యగారు నాకు 3 ప్రవచనాలు చెప్పారు. ఆ 3 ప్రవచనాలు నా జీవితంలో నెరవేరాయి. మొదటి ప్రవచనంగా అయ్యగారు చెప్పింది, నువ్వు ఆ కంపెనీలో నీకు శాలరీ పెరుగుతుందని చెప్పారు. ఆ విధంగానే నాకు శాలరీ పెరిగింది. రెండవ ప్రవచనంగా, నువ్వు ఆ కంపెనీలో ఎక్కువ రోజులు ఉండవు, ఆ కంపెనీ ఇబ్బందుల్లో ఉంది, నువ్వు బయటకు వస్తావని చెప్పారు. ఆ విధంగా నేను బయటికి రావడం జరిగింది. మూడవ ప్రవచనంగా, అంతకంటే పెద్ద కంపెనీలో నీకు ఉద్యోగం వస్తుంది అని అయ్యగారు చెప్పారు. ఆ విధంగానే నాకు ఇప్పుడు పెద్ద కంపెనీలో, పెద్ద ఎంఎన్సీ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. నా జీవితంలో అయ్యగారు చెప్పిన 3 ప్రవచనాలు దేవుడు అయ్యగారి ద్వారా చెప్పించి దాన్ని జరిగించారు. రక్తంతో అందరి పాపాలను తుడిచివేస్తున్నాడు. పాపం అన్నిటిని తీసివేశాడు. దేవునికి మనం చూసాము, మీలో కొందరు అనుభవాలను పొందారు. అయితే మొన్న జరిగిన శనివారం ప్రార్థనలో దేవుడు అయ్యగారికి తెలియజేసిన విషయాలు, తేదీ అనగా జూలై 5వ తారీఖు 2026 బిషప్ ఆనంద్ పాల్ గారు మనమందరం వింటుండగా ఒక ప్రవచనం చెప్పారు, దర్శనం చెప్పారు. అదేంటంటే, మనలో అనేకులు సమాధుల్లోకి వెళ్తున్నట్లు దేవుడు నాతో చెప్పారు అనేసి దర్శనాన్ని, ప్రవచనాన్ని చెప్పారు. కానీ ఆ విషయాన్ని మీరు ఎలాగో ఇతరులకు చెప్పలేదు. మేము ఆ విషయాన్ని
అందరికీ పంచలేకపోయాము. అయితే సరిగ్గా 7వ తారీఖు జూలై నెల 2026 సంవత్సరంలో కృష్ణా జిల్లాలో కృష్ణా నదిలో సాయంత్రం పూట మనకు అత్యంత ప్రియులు ఆత్మీయులైన సుభాకర్ బ్రదర్ సరళక్క గారి కుమారుడు నది సుడిగుండంలో చిక్కుకొని ప్రాణాలు విడిచారు. ఇది మనకెంతో బాధాకరమైన విషయం. వారి కుటుంబానికి దేవుడు ఓదార్పునివ్వాలని కోరుతూ ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా వారి కొరకు ప్రార్థించాలని కోరుతున్నాం. అలాగే భద్రాచలంలో కూడా మన మందిరానికి వచ్చి మానేసిన వాళ్ళలో ఈ మరణాలు సంభవించాయి. వారి కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతున్నాం. అయితే దేవుడు ఎంత శ్రద్ధగా మనకు విషయాన్ని ముందుగానే అనగా మరణాలు సంభవించక మునిపే 5వ తారీఖు జూలై నెల 2026 ఆదివారం నాడు అయ్యగారి ద్వారా మన సంఘములో దేవుడు తెలియపరుస్తూ మాట్లాడారు. అది గూగుల్ మీట్ లో రికార్డ్ అయిన క్లిప్ ని మీ ముందు ఉంచుతున్నాం, చూడండి. దేవుడు మనం ఆయన రెక్కల క్రింద రావాలని ఎంత జాగ్రత్తగా ముందుగానే మనకు ఆ విషయాన్ని ఆనంద్ పల్లయ్య గారి ద్వారా చెప్పారు. ఉన్నట్లుగానే మీ ముందు ఉంచుతున్నాం, చూడండి. దర్శనాలు వచ్చాయి. అన్ని సమాధులే కనపడుతున్నాయి. అన్ని సమాధులే కనపడుతున్నాయి. అన్ని సమాధులే కనపడుతున్నాయి. అది ఎవరికి సమాధి నాకు కనపడలేదు. అయితే దాన్ని పరిశీలించుకోవటానికి దేవుడి సన్నిధి రాలేదు. అయితే అలాంటి ముందు జాగ్రత్త పడే విషయాలను గతంలో అసిస్టెంట్ పాస్టర్ ఎబినేజర్ మన ఆత్మీయ తల్లి మెర్సీ గ్రేస్ అమ్మగారు యూట్యూబ్ ద్వారా మనకు తెలియపరుస్తుండేవారు. కానీ అసిస్టెంట్ పాస్టర్ ఎబినేజర్ గారు చెన్నైలో దేవుని సేవ సంబంధమైన విద్య కోసం వెళ్ళి ఉండగా మన ఆత్మీయ తల్లి గారు హైదరాబాద్ కు వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసింది. ఈ కారణాల చేత మందిరానికి రాని వారికి యూట్యూబ్ ద్వారా మనకు రాబోతున్న కీడులను దేవుడు ముందుగా చెప్పి మనకు రక్షణ హెచ్చరికలు కల్పించి మనం దేవుడు కాపుదలలోకి వెళ్లి ఆపద తొలగిపోయేంత వరకు దేవునిలో ఉండి సాతాను దాడిని తప్పించుకొని రక్షించబడాలని పదే పదే మీతో అమ్మగారు చెప్తూ ఉండేవారు. ఈ సేవకు మీ వంతు సహకారాన్ని అందించాలని కోరుతున్నాం. ఆ కారణాల చేత మందిరానికి రాని వారికి యూట్యూబ్ ద్వారా రాబోతున్న కీడులను దేవుడు ముందుగా చెప్పి మనకు రక్షణ హెచ్చరికలు కల్పించి మనం దేవుని కాపుదలలోకి వెళ్లి ఆపద తొలగిపోయేంత వరకు ఉండి రక్షించబడే వారం. కానీ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత సంఘ ఆరాధనల్లో పాల్గొనని వారికి చెప్పడానికి వీలుగా యూట్యూబ్ చేయడం కుదరక ఆగిపోయింది. ఆ మధ్యలో డేటా కార్డు కూడా అవసరం ఉందని పోస్ట్ లో పెట్టాం. కానీ మనం ఎవరం సహకరించనందువలన కూడా యూట్యూబ్ ద్వారా మనకు రావాల్సిన దేవుని వర్తమానాలు ఆగిపోయాయని మీ అందరికీ తెలుసు. అయితే దేవుడు ముందుగా చెప్పిన సంఘటనలు మీకు తెలియపరిచే విషయంలో యూట్యూబ్ ద్వారా మీకు తెలియపరచడానికి మాకు సాధ్యం కాలేదు. దేవుడు అయ్యగారికి 5వ తారీఖు జూలై నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు యూట్యూబ్ లో రికార్డ్ అయిన దర్శన ప్రవచనాన్ని అన్ని సమాధులే కనపడుతున్నాయి. అది ఎవరికి సమాధి నాకు కనపడలేదు. అయితే దాన్ని పరిశీలించుకోవటానికి దేవుడి సన్నిధి రాలేదు. యూట్యూబ్ లో పెట్టి మన సంఘానికి రాని వారికి కూడా ఆ విషయాన్ని తెలియపరిచినట్లయితే ఇలా 2 ప్రాణాలు కోల్పోయేవి కావని మేము తలంచి మా తప్పును తెలుసుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని క్షమాపణను అడుగుతున్నాం. దేవుడు అయ్యగారికి తెలియపరిచిన విషయాలు చెప్పడమే అయ్యగారి పని. చేరని వారికి చేరవేయడమే మన పని. యూట్యూబ్ నిర్వహించడానికి నిధులు లేని కారణం చేత యూట్యూబ్ ద్వారా విషయాలు ఎలా తెలియపరచాలో మాకు సరిగ్గా అర్థం కానందు చేత ఈ పరిచర్యకు మీ సహకారం పొందుకోవడం ఆలస్యమవుతున్నందున అసలే కొందరు సహకరించనందున ఈ పని ఆగిపోయింది. ఆ పని ఆగిపోకుండా చనిపోయిన వారి కుటుంబాలకు ముందుగా తెలియపరిస్తే వారైనా జాగ్రత్త పడి వారి ప్రాణాలు నిలుపుకునేవారు. ఇప్పుడు ఆ ప్రాణాలే పోయాయి. అవి ఎవరు తేగలరు? ఎవరు అవి తీసుకురాగలరు? ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబ సభ్యులకు తీరని నష్టం. ఆ బాధ తలుసుకుంటేనే కష్టం. ఒక్కసారి ఆ బాధ చూడండి.
ఇలాంటి మరణాలు ఇంకా ఎంతో మందికి సంభవించాయి. డేటా మా దగ్గరికి రాగానే మీతో పంచుకుంటాం. ఏదైనా ప్రాణం పోయిన తర్వాత పంచుకున్న ప్రయోజనం ఏముంటుంది? దీంట్లో దేవుడు బిషప్ ఆనంద్ పాలయ్య గారికి ముందుగానే, అనగా ఆ సంఘటన జరగక మునిపే ఆ విషయాలను తెలియపరిచిన ఆ విషయాలను దేవుడు బిషప్ ఆనంద్ పాలయ్య గారి ద్వారా ముందుగానే, అనగా ఆ సంఘటన జరగక మునిపే దర్శన ప్రవచన తెలియపరిచిన విషయాలను అందరికి చేరవేయడంలో మేము ఫెయిల్ అయిపోయాం, ఒప్పుకుంటున్నాం, చింతిస్తున్నాం. దానికి ప్రాయచిత్తంగా ఇప్పుడు ఏం చేసినా ఫలితం లేదు. ఏదైనా చేయడానికి మేము సేవలు పనివారం మాత్రమే. మీ సహకారం లేకుండా మేమేమి చేయలేం. ఇలాంటి మరణాలు ముందే దేవుడు అయ్యగారి ద్వారా చెప్పిన ప్రవచనం, దర్శనం ఈ కుటుంబానికి చేరకపోవడం వలన మేము తప్పు చేశామని ఒప్పుకుంటున్నాం. మీరు కూడా సేవకు తగిన విధంగా సహకరించినందువలన ముందుగా రాబోయే సంగతులు దేవుడు మనకు చెప్పిన అభిషక్తులు, దైవజనులు మనకు ముందుగానే తెలియపరిచినప్పటికీ ఆ విషయాన్ని యూట్యూబ్ ద్వారానైనా చేరవేయలేకపోయాం. మేము అది గ్రహించి దుఃఖంతో పశ్చాత్తాపడుతున్నాం. అందుకే దయచేసి ఆ కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు దేవుడు ఓదార్పును, ఆదరణ ఇవ్వాలని నెల రోజులు ప్రార్థన చేయడానికి నిశ్చయించుకున్నాం. మీరు కూడా మాతో కలిసి ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలని బ్రతిమలాడుచున్నాం. దేవుడు ముందుగా తెలియపరిచిన విషయాలను అందరికీ తెలియపరచడానికి, దాని ద్వారా సాతానుడు కలుగు చేసే నష్టాలు, ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి దేవుడు ముందుగా తెలియపరిచే ప్రతి విషయాన్ని అందరికీ షేర్ చేయాలని కోరుతున్నాను. యూట్యూబ్ ద్వారా ఆ పరిచర్య మళ్ళీ కొనసాగాలని ప్రార్థిస్తున్నాం. మనం ఎన్ని మాట్లాడుకున్నా తీరని నష్టానికి గురైన ఆ కుటుంబాల కొరకు కనీసం నెల రోజులు కన్నీటితో ప్రార్థన చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇట్లు ప్రార్థన బృందం, అభిషక్త ప్రార్థన మందిరం. సహోదరి సహోదరులందరికీ నా వందనాలు. బాధాతప్తమైన హృదయాలతో ఉన్న కుటుంబాల కొరకు మనం ప్రార్థిద్దాము. మన కుటుంబాలకు ఆశీర్వాదం, దేవుని రక్షణ వచ్చినట్లుగా మనమందరం కొద్దిసేపు కలిసి ప్రార్థిద్దాం. స్తోత్రాలయ స్తోత్రం 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 స్తోత్రములు నాయనా, స్తోత్రం ప్రభా, స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడ దేవ నా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు ప్రభా స్తోత్రాలు తండ్రి నాయనా. దయా సరళంగా నాయనా శుభకరణ వాళ్ళ కుటుంబానికి తండ్రి నాయనా, ఓదార్పు నెమ్మది తండ్రి నాయనా, నెమ్మదినివ్వండి తండ్రి నాయనా, ఆదరణ దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి నాయనా. ఇలాంటి తండ్రి నాయనా, దయా తండ్రి మరణ జరగకుండా కాపాడండి ప్రభా. మీకు స్తోత్రాలు రాజా, వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రాలు స్తోత్రములయ్యా. అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. మనమందరం కలిసి ప్రార్థించున్నట్లుగా 8247637619 అనే ఈ నెంబర్కు మీరు మెసేజ్ పెట్టి దైవజనులతో మనమందరం కలిసి దేవునితో ప్రార్థించి మనకు రాబోతున్న కీడు నుండి మనం తప్పించుకుందాం.